నామంలో బాప్తిసం పొంది నీ పాపమును కడిగి వేసుకుంటే క్రీస్తు సంఘంలో బాప్తిసం పొంది నీ పాపమును కడిగి వేసుకోవాలని అర్థం. కాబట్టి వాక్యం విన్న వారు వాక్యం అర్థం చేసుకొని మార్పు చెంది బాప్తిసం పొందాలి. నేను సింగ్ ఫెలోషిప్ లో 2000 వరకు 94 నుంచి 2000 వరకు సేవ చేసి 84 మందికి బాప్తిసం ఇచ్చి నా బాప్తిసం రైట్ కాదని తెలుసుకొని నేను మార్చుకొని బాప్తిసం పొందడం జరిగింది. ఎంతమందికి ఇచ్చినా వాళ్ళకి తెలియకుండా వాక్యాలు చెప్పేటప్పటికి సత్యవాక్యాన్ని విభజించడానికి సబ్జెక్ట్ వచ్చినప్పటికీ వాళ్ళకి అర్థమైపోయి సైలెంట్ అయిపోయారు. అందులో 25 మంది మళ్ళా బాప్తిసం పొందారు. మిగతా వాళ్ళందరూ రకరకాల అపోహలు పెట్టుకొని వేరే చోట్ల కలిపి వేరుగా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. నేను చేసేదానికి నాకే రక్షణ లేకపోతే నేను చేసేది వృధా అని చెప్పేసి, ఎందుకంటే నేను సమర్పణ చేసుకుని వచ్చాను. దేవుని సేవ చేయాలని కరెక్ట్గా చేయాలని అన్నీ మానుకొని వచ్చాను. నేను మానుకొని సేవకు వచ్చిన తర్వాత కదా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మెకానికల్ ఇంజనీర్గా జాయిన్ అయిపోయి ఇంటర్వ్యూ వచ్చేసిన కార్డు వచ్చింది. అది చూపెడితే ఆవిడే ఉద్ధరిస్తుంది అంటే ఆల్మోస్ట్ వాక్యం స్థిరపడిపోయింది కాబట్టి ప్రాబ్లం.